హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ను మనం ఎంత కొట్టినా ఆ దేశానికి బుద్ధి రాదు, ఆ దేశం తీరు మారదు అనడానికి మరొక నిదర్శనం ఇప్పుడు ఇంకొక పని చేసింది. అదేమిటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య సర్ క్రీక్ ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్ దగ్గరలో పాకిస్తాన్ తన ఎక్విప్మెంట్ను భారీగా మోహరిస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది. దీనిపైనే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్కిక్ ప్రాంతం దగ్గర కనుక పాకిస్తాన్ ఏదైనా ఎక్కువగా ఆర్మీ బలగాలను లేదంటే ఆర్మీ ఎక్విప్మెంట్ను కానీ మోహరిస్తే ఆ ప్రాంతంపై ఏమైనా కుయుక్తులు పన్నితే గనక మేము మాత్రం అస్సలు పాకిస్తాన్ను వదిలిపెట్టేదే లేదు. ఈసారి కనుక మనం ఆ ప్రాంతంపై ఏదైనా యాక్షన్ కనుక చేపడితే మొత్తం మ్యాపులే మారిపోతాయి. ఆ పరిస్థితికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి అని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ ఇకపై ఆ ప్రాంతం చుట్టూ ఏదైనా ఎక్కువ తక్కువ కనుక చేస్తే మన దేశం యుద్ధానికి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ సర్క్రీక్ ప్రాంతానికి ఉన్న ఈ ఇంపార్టెన్స్ ఏమిటి, ఇది ఎక్కడ ఉంది, దీనిపై ఎందుకు రాజ్నాథ్ సింగ్ ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ సర్క్రీక్ ప్రాంతం అనేది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్కు బోర్డర్లో అండ్ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కు బోర్డర్లో ఉంటుంది. ఈ బోర్డర్ ప్రాంతం అంతా ప్రస్తుతం మన దేశంలోనే ఉంది. ఈ సర్క్రీక్ ఐలాండ్పై బ్రిటిష్ కాలం నుంచే సింధ్ ప్రభుత్వానికి మన ఇండియాకు మధ్య డిస్ప్యూట్ ఉంది. అప్పుడు పాకిస్తాన్ లేకపోయినా సింధ్ అనే ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతంలోని లోకల్ గవర్నమెంట్కు మన యువతలి గుజరాత్ గవర్నమెంట్కు చాలా వివాదం అనేది ఉంది. ఇది అప్పటి నుంచే కొనసాగుతుంది. ఈ మధ్యలో కొన్ని వాటర్స్ అనేవి అంటే నదీ జలాలు ఇలాంటివి ఉంటాయి. ఈ జలాలపై ఎవరికి ఎంత హక్కు ఉంది అండ్ ఈ ప్రాంతంపై ఎవరికి ఎంత హక్కు ఉంది అనే విషయాన్ని గతంలో ఎవరు కూడా సరిగ్గా నిర్ధారించలేదు. దీనివల్లే ఈ ప్రాంతం ఒక వివాదాస్పదమైన ప్రాంతంగా మారింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటైంది. ఆ దేశం ఏర్పాటైన తర్వాత ఈ సర్క్రీక్ ప్రాంతం మొత్తం మన ఇండియాకు వచ్చేసింది. సో ఇది ఇప్పుడు మన ఇండియాలోని భూభాగమే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాకిస్తాన్ గతంలో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేసిందని రక్షణ వర్గాలు కూడా గుర్తించాయి. కానీ అది విఫలమైపోయింది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేకపోయింది. నిజానికి ఈ ప్రాంతంలో గనక ఆక్రమణ చేసుకుంటే ఖచ్చితంగా ఇందులోని నదీ జలాలను లేహ్ నుంచి ఇక్కడి వరకు అంటే ఈ గుజరాత్ తీరం వరకు నదీ జలాలను ఉపయోగించుకునేందుకు ఈ సర్క్రీక్ అనే ప్రాంతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది పాకిస్తాన్. అందువల్లనే దీన్ని పాకిస్తాన్ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా జనరల్గా పాకిస్తాన్కు మన ఇండియన్కు మధ్యలో ఫెన్సింగ్ ఉంటుంది, పటిష్టమైన కంచె సరిహద్దు వ్యవస్థ ఇదంతా పటిష్టంగా ఉంటుంది. కానీ ఈ సర్క్రీక్ ప్రాంతంలో మాత్రం సరైన ఫెన్సింగ్ ఉండదు. ఎందుకంటే ఇది చిత్తడి నేలల్లో భూభాగంగా ఉంటుంది కాబట్టి ఈ చిత్తడి నేలల్లో ఫెన్సింగ్ను నిర్మాణం చేయడం అనేది దాదాపు అసాధ్యంగా మారుతుంది. దీనివల్లే పాకిస్తాన్ మన దేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ లేదంటే ఉగ్రవాదులను పంపించడానికి ఈ ప్రాంతాన్ని కాస్త అనుకూలమైన ప్రాంతంగా మార్చుకుంటుంది. ఈ ఫెన్సింగ్ ఉండదు కాబట్టి ఉగ్రవాదులను అవతల నుంచి యువతలకి పంపించడానికి అండ్ డ్రగ్స్ లేదంటే అక్రమంగా ఆయుధాలను పంపించడం ఇలాంటివి ఈ ప్రాంతం గుండా చేస్తూ వస్తుంది. సో దీనివల్ల ఇది మనకు భద్రతాపరంగా ఒక వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ ఉండదు కాబట్టి అనునిత్యం గస్తీ కాస్తూనే ఉండాలి మన భద్రతా బలగాలు. దీనివల్ల కాస్త ఇది భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతంగా మారిపోయింది. దీన్నే పాకిస్తాన్ పదే పదే ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కొంతమందిని గతంలో ఉగ్రవాదులను పంపించడానికి ట్రై చేసింది అండ్ చిన్న చిన్న బోట్లు ఇటువంటి వాటి నుంచి డ్రగ్స్ను కూడా సప్లై చేయడానికి ప్రయత్నం చేసింది. దీంతోపాటు రీసెంట్గా ఈ ప్రాంతంకు దగ్గరలో ఈ ఆర్మీ ఎక్విప్మెంట్ను పెంచి పోషించడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు మన ఇండియన్ ఆర్మీ గుర్తించింది. అక్కడ దగ్గరలో క్షిపణులు లేదంటే మందుగుండు సామాగ్రి ఆర్మీని మోహరించడం ఇలాంటివి చేస్తూ ఉండటంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే దీన్ని గుర్తించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి, లేదంటే పాకిస్తాన్ ఇలాంటి కుయుక్తులు మరెన్నో పన్నుతుంది అని ఉద్దేశంలో భాగంగానే రాజ్నాథ్ సింగ్ తాజాగా దసరా రోజున
ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. మీరు గనక ఈ ప్రయత్నాలను గనక ఆపుకోకపోతే, ఇలాంటి కుయుక్తులు ఇలాగే పన్నితే మేము మాత్రం చూస్తూ అస్సలు ఊరుకోబోము. మేము యుద్ధాన్ని మొదలుపెట్టి ఖచ్చితంగా మ్యాప్లను సైతం మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనిపై మీరు జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చేశారు. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి డిస్ప్యూట్ను తొలగించుకోవడానికి గతంలోనే మన ఇండియన్ ఆర్మీ ట్రై చేసింది అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రై చేసింది. కానీ పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు కదా, ఎక్కడైనా భూభాగంకి సంబంధించిన వివాదం ఉంటే ఆ దేశం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి డిస్ప్యూట్ ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటుందే తప్ప దాన్ని సమస్య పోయేలా ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి మాత్రం ఎన్నడూ కూడా కృషి చేయదు. ఎందుకంటే ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడే రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంటుంది. దానివల్ల తమ దేశంలో రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు అండ్ తమకు అంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీలకు ఎప్పుడైనా ప్రజా మద్దతు తగ్గిపోయింది అంటే వీటిని ఉపయోగించుకుని మన దేశంపై దాడికి పాల్పడి అక్కడ ప్రజల మద్దతు పొందవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా ఈ డిస్ప్యూట్ తొలగించుకోవడానికి ఎప్పటికీ ట్రై చేయడం లేదు. కానీ మన ఇండియా గతంలో వీటికి సంబంధించి ఎన్నోసార్లు పాకిస్తాన్ను కోరినా కూడా ఆ దేశం ముందుకు రావడం లేదు. సో ఇకపై కోరడం అనే విషయమే ఉండదు. ఏమైనా కాస్త ఎక్కువ తక్కువ చేసినా కూడా ఆ దేశంపై యుద్ధమే ఉంటుందే తప్ప ఆ దేశంతో చర్చించడాలు ఇంకోటి అస్సలు ఉండవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఈ సర్క్రిక్ ప్రాంతానికి దగ్గరలో మోహరిస్తున్న ఈ ఆర్మీని లేదంటే తన ఆయుధాలను వెనక్కి తీసుకెళ్తే సరే, లేకపోతే రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు ఖచ్చితంగా యుద్ధం చేసైనా సరే ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో భాగంగా దానికి అవతల పాకిస్తాన్ భూభాగంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని మ్యాప్లను మొత్తం మార్చేసి ఎక్కడైతే చిత్తడి నేలలు అన్నీ ఎండ్ అవుతాయో ఆ ఎండు ప్రాంతం వరకు మనం ఆక్రమించుకుని అక్కడ ఫెన్సింగ్ నిర్మించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఇంత అంతరార్థం ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ మారుతుందా లేదా ఆ ప్రాంతం మొత్తాన్ని కోల్పోతుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.